ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారి భవిష్యత్తు గురించి అచ్చుదిద్దినట్టుగా ఈ వీడియోలో తెలుసుకోండి. కుంభరాశివారి వ్యక్తిత్వం, దాంపత్య జీవితం, గుణగణాలు, బలహీనతలు, ఆరోగ్యం, విద్య, వివాహం, భవిష్యత్తులో రాబోయే కష్టాలు, అలాగే భవిష్యత్తులో రాబోయే లాభాలు గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి. రాశి చక్రంలో కుంభరాశి 11వది. కుంభరాశికి అధిపతి శనిదేవుడు. జాతక పరంగా చూసుకుంటే కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు. అన్ని రాశుల కంటే కుంభరాశి వారికి అదృష్టం ఎక్కువనే చెప్పవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలను బట్టే మీ సంపూర్ణ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. మీ సౌందర్యాన్ని చూసి ఇతరులు కుళ్ళుకుంటూ ఉంటారు. మీ ముఖంలో తేజస్సు ఉంటుంది. వీరు ఎంత అందంగా ఉన్నా సరే చాలా అనుకువగా ఉంటారు. మీకు సహనం ఎక్కువగానే ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులకు ఎక్కువ విలువ ఇస్తారు. కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు ఎదురవుతాయి. మీరు సంపాదించిన డబ్బు మొత్తం మీ అనారోగ్యానికి ఖర్చు అవుతుంది. కాబట్టి కుంభరాశి జాతకులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుంభరాశి వారికి ఎక్కువగా అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు బయటకు వెళ్లేటప్పుడు మీ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. వివాహ విషయానికి వస్తే కుంభరాశి వారి దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఏర్పడతాయి. కుంభరాశి పురుషులకు గడసరి భార్య వస్తుంది. అదే కుంభరాశి స్త్రీలు సుఖపెట్టే భర్తను పొందుతారు. కుంభరాశి వ్యక్తులు తమ స్నేహితుల కోసం, అలాగే కుటుంబ సభ్యుల కోసం ఏమైనా చేస్తారు. కానీ మీ మీద మాత్రం ఎవరూ శ్రద్ధ తీసుకోరు. మీకు ఏ కష్టం వచ్చినా ఎవరూ సహాయం చేయరు. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని ముంచుతారు. కాబట్టి కుంభరాశి వ్యక్తులు ఎవరినీ తేలిగ్గా నమ్మకూడదు. మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని నమ్మిస్తూ నమ్మకంతో మోసం చేస్తారు. మీకు ఒక పని అప్పగిస్తే రెప్పపాటులో పూర్తి చేసేస్తారు. అంతటి టాలెంట్ కుంభరాశి వారికి ఉంటుంది. మీకు ఆత్మగౌరవం చాలా ఎక్కువగానే ఉంటుంది. మీకు గౌరవం లేని చోట ఒక్క క్షణం కూడా ఉండరు. చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు. మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా, చులకనగా మాట్లాడినా మీరు అస్సలు సహించలేరు. వెంటనే ముఖం మీద మాట్లాడేస్తారు. కుంభరాశి వ్యక్తులకు గృహయోగం ఖచ్చితంగా ఉంటుంది. మీరు సంపాదించిన డబ్బుతో ఆస్తిపాస్తులు బాగానే కొంటారు. మీకు గృహయోగం 100% వరించాలంటే ఏదైనా ఒక మంగళవారం రోజున కలబంద మొక్కకు బెల్లం నీళ్లు పోయండి. ఇలా చేయడం వల్ల మీరు భూములు కొనే అవకాశాలు ఉంటాయి. కొత్త ఇల్లు కట్టుకుంటారు. వారసత్వపు ఆస్తి బాగా కలిసొస్తుంది. కుంభరాశి వ్యక్తులకు బంగారం అచ్చుబాటు రాదు. వెండి మాత్రం బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీరు కనీసం ఒక వెండి ఉంగరాన్ని అయినా పెట్టుకోండి. మీ దగ్గర వెండి వస్తువు ఉంటే డబ్బు పరంగా మీకు అదృష్టం కలిసొస్తుంది. కుంభరాశి వ్యక్తులు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా దక్షిణ దిశ వైపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులు దక్షిణం వైపు ప్రయాణం చేస్తే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. కుంభరాశి వ్యక్తులకు 35 సంవత్సరాలు దాటిన తర్వాత నుండి ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది. జీవితంలో ఈజీగా సక్సెస్ సాధిస్తారు. కెరీర్ పరంగా గొప్ప స్థాయిలో ఉంటారు. ప్రతి పనిలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. మీ జీవితంలో అడుగడుగునా అదృష్టం వరిస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కూడా మీ వల్ల అదృష్టం కలిసొస్తుంది. కుంభరాశి స్త్రీల వల్ల తమ భర్తకు, అలాగే అత్తామామలకు కూడా బాగా కలిసొస్తుంది. కుంభరాశి అమ్మాయిలు ఎవరింటికైతే కోడలుగా వెళ్తారో ఆ ఇంటికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కుంభరాశి వ్యక్తులు ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే మాత్రం మీ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం. అలాగే డబ్బును అప్పుగా తీసుకోకండి. మీరు అప్పు తీసుకుంటే మాత్రం అస్సలు తీర్చలేరు. వడ్డీలు పెరుగుతూనే ఉంటాయి గాని మీ అప్పు మాత్రం తీరదు. కాబట్టి కుంభరాశి వ్యక్తులు అప్పుల జోలికి అస్సలు వెళ్ళకండి. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు బంధాలు అనుబంధాలు ఎక్కువనే చెప్పవచ్చు. మీకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎంతమంది పరిచయమైనా మీ పాత స్నేహితులను అస్సలు మర్చిపోరు. కుంభరాశి వ్యక్తులు జీవితంలో బాగా సక్సెస్ అవుతారు. కానీ మీరు ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయాలను ఎవరితోనూ చర్చించకూడదు. మీరు కొత్త బిజినెస్ చేయాలనుకున్నా
ఏదైనా మంచి పనులు ప్రారంభించాలన్నా ఎవరితోనూ చెప్పకండి. లేదంటే మీ వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి. కుంభరాశి వ్యక్తులు చాలా తెలివైనవారు, ఎంతో మంచి లక్షణాలు ఉంటాయి. 10 మందికి సహాయం చేసే గుణం ఉంటుంది. వీరికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. అందరితో ముక్కుసూటిగా ఉంటారు. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోరు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మీరు నిర్ణయాలు తీసుకోవాలంటే ఇతరుల మీద ఆధారపడతారు. దీనివల్ల మీరు సమస్యల్లో చిక్కుకుంటారు. కాబట్టి సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల నిర్ణయాలను అస్సలు పాటించకండి. లేదంటే జీవితంలో పాతాళానికి వెళ్ళిపోతారు. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు కోమలమైన మనసు ఉంటుంది. చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. అందరికీ సాయం చేసే గుణం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన స్త్రీలకి జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. మీ మాటలతో ఎదుటివారిని ఈజీగా కన్విన్స్ చేసేస్తారు. ఏ విషయమైనా సరే పాయింట్ టు పాయింట్ క్లియర్గా మాట్లాడతారు. అన్నీ తెలిసిన వారిలా మాట్లాడగలరు. కుంభరాశి వ్యక్తులు విద్యలో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. మీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. మీతో వాదించి గెలవడం కష్టమేనే చెప్పవచ్చు. వీరు ప్రకృతి ప్రేమికులు. దూర ప్రయాణాలను ఎక్కువగా ఇష్టపడతారు. అందరితో తొందరగా కలిసిపోతారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహం బలపడుతుంది. దీనివల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది. ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని మరీ ఇతరులకు సహాయం చేస్తారు. ఎదుటివారి వల్ల మీరు ఎక్కువగా నష్టపోతారు. మీ జీవితంలో మీకు బాగా కలిసిరావాలంటే లక్ష్మీదేవిని పూజించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్